హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని. మనం ఈరోజు ఏపీడిఎస్సికి సంబంధించి జాగ్రత్తగా గమనించుకో. ఏపీడిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీడిఎస్సికి సంబంధించిన మ్యాథ్స్ గురించి ఫస్ట్ మనం సిలబస్ డిస్కస్ చేసుకుందాం. సో ఎస్జిటి వారికి కావచ్చు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వారికి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మనకి మ్యాథ్స్ వారికి కావచ్చు. అంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది ఇది, ఎస్జిటి వారికి మరియు స్కూల్ అసిస్టెంట్ యొక్క మ్యాథ్స్. మ్యాథ్స్ వారికి ఉపయోగపడడం జరుగుతూ ఉంది. క్లియర్గా మనము థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ని వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. విత్ సింపుల్ ట్రిక్స్తో మనం మాట్లాడుకుంటూ వస్తాం. అయితే మనకు థర్డ్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ని 6 సెక్టార్లుగా డివైడ్ చేసుకున్నాం. ఎన్ని సెక్టార్లుగా డివైడ్ చేసుకున్నాం? 6 సెక్టార్లుగా డివైడ్ చేసుకున్నాం. 6 సెక్టార్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఒకటో సెక్టార్ సంఖ్యా వ్యవస్థ అంటారు, నెంబర్ సిస్టమ్గా పిలుస్తారు. ఒకటో సెక్టార్ ఏమిటి? నెంబర్ సిస్టమ్ అని చెప్తారు. రెండో సెక్టార్ వచ్చేసి అర్థమెటిక్ అంటారు, అంకగణితము అంటారు. రెండో సెక్టార్ ఏమిటి? అంకగణితము అనే దాన్ని మనం డివైడ్ చేసుకున్నాం. అంటే థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే అంకగణితానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఒకే చోట మనం చెప్తాం. అదేవిధంగా థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సంఖ్యా వ్యవస్థ గురించి అంతా ఒకటే చోట చెప్తాం. రేఖాగణితం, జామెట్రీ అంటారు. జామెట్రీ అనేది కూడా థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే జామెట్రీ మొత్తం ఒకే చోట చెప్పడం జరుగుతుంది. క్షేత్రగణితము, మెనిసురేషన్ అనేది కూడా మనకి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే చోట చెప్తాం. బీజగణితం, ఆల్జీబ్రా అనేది కూడా ఇది కూడా థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడుందో అదంతా కూడా ఒకే చోట. సంఖ్యాశాస్త్రము అంటారు. దీంతో పాటుకి ప్రాబబిలిటీ అనేది కూడా దీంట్లో మనకి అడిషనల్ చాప్టర్గా మనం మాట్లాడుకోవచ్చు. ప్రాబబిలిటీ, సంభావ్యతగా మనం చెప్పడం జరుగుతుంది. ఈ టాపిక్స్ అన్నీ మనకు థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో కలవు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ సిస్టంలో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి? ఫస్ట్ సెక్టార్ అయిన నెంబర్ సిస్టంలో ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ సెక్టార్ అయిన నెంబర్ సిస్టంలో ఏముంటుంది? సంజ్ఞామానము అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మనము క్లాస్లో నేర్చుకుందాం. ఫస్ట్ నెంబర్ సిస్టము అనే సెక్టార్లో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయంటే 9 టాపిక్స్ ఉంటాయి. ఆ 9 టాపిక్స్ ఏమిటి అంటే సంజ్ఞామానము, సంఖ్యలు, రకాలు, కారణాంకాలు. ఏమిటి? సంఖ్యలు, రకాలు, కారణాంకాలు. రైట్. థర్డ్ది సంఖ్యా సమితులు మరియు ధర్మాలు. దీంట్లో ఉండే సబ్ టాపిక్స్ అనమాట నెంబర్ సిస్టంలో. ఈ యొక్క సంఖ్యా వ్యవస్థలో గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ సిస్టంలో సంజ్ఞామానము, సంఖ్యలు, రకాలు, కారణాంకాలు, సంఖ్యా సమితులు, ధర్మాలు, బాధ్యత సూత్రాలు మరియు కసాగు గసాబా, వర్గాలు, వర్గమూలాలు, గణాలు, ఘనమూలాలు. అంటే నెంబర్ సిస్టంలో సంఖ్యామానము, సంఖ్యలు, రకాలు, కారణాంకాలు, సంఖ్యా సమితులు, ధర్మాలు, బాధ్యత సూత్రాలు, కసాగు గసాబా, వర్గాలు, వర్గమూలాలు, గణాలు, ఘనమూలాలు, భిన్నాలు, దశాంశ భిన్నాలు మరియు కర్ణులు, కొలతలు. కర్ణులు మరియు కొలతలు. ఈ 9 టాపిక్స్ అనేటి మనకు నెంబర్ సిస్టమ్ కింద థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే అన్నీ కూడా ఒకే చోట మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే అన్ని టాపిక్స్ కూడా ఒకే చోట చెప్తాం. రేఖాగణితము, ఈ రేఖాగణితం గురించి మనం మాట్లాడుకోవాలి. రేఖాగణితము సరళ రేఖలు, కోణాలు, రకాలు. ఏమిటి? సరళ రేఖలు అంట, కోణాలు, రకాలు, త్రిభుజాలు, దాని యొక్క ధర్మాలు, చతుర్భుజాలు, రకాలు, ధర్మాలు,
సో చతుర్భుజాలు రకాలు ధర్మాలు, సరళ రేఖలు కోణాలు రకాలు, త్రిభుజాలు ధర్మాలు, చతుర్భుజాలు రకాలు ధర్మాలు, బహుభుజులు అంటే ఏమిటి, సవష్టము అంటే ఏమిటి, వృత్తాలు స్పర్శరేఖ, వృత్తాలు స్పర్శరేఖ. సో ఇక్కడ కూడా 6 టాపిక్లు రేఖాగణితంలో మనకు కవర్ చేయడం జరిగింది. రైట్. క్షేత్రగణితంలో సో క్షేత్రగణితము అంటారు. సో 6th to 10th క్లాస్ వరకు ఉన్న దానిలో క్షేత్రగణితంలో మనము సో మొత్తం చెప్తాం, దాంట్లో టాపిక్స్ ఏం లేదు. అంకగణితము అంటారు. అంకగణితము అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. నిష్పత్తి అనుపాతం, సో శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్కెర వడ్డీ. అంకగణితంలో ఉండే సబ్ టాపిక్స్ ఏమిటి అంటే నిష్పత్తి అనుపాతము, శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్కెర వడ్డీ. ఇది కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సో 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సిలబస్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. బీజగణితము, ఆల్జిబ్రా, ఈ ఆల్జిబ్రాని కూడా 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే వారికి సో మొత్తం ఉండే టాపిక్స్ని సో మనం కవర్ చేస్తాం. దీంట్లో టాపిక్స్ అంటే ఏం లేదు, x² + y² సో txy, దీన్ని సాల్వ్ చేయమని, దీని వాల్యూ ఎంత వస్తుంది, ఇటువంటి సో మనకు ఉండడం జరుగుతుంది. సంఖ్యాశాస్త్రము అంటే మీన్, మీడియన్, మోడ్ మరియు మోడ్, సో ఈ యొక్క జామెట్రిక్ మీను, సో ఈ యొక్క ఆర్థమిక్ మీను, హార్మోనిక్ మీను, ఇవన్నీ ఉంటాయి. రైట్. ప్రాబబిలిటీ, సంభావిత, కాయిన్స్ కావచ్చు, డైస్ కావచ్చు, ఈ ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఇది మనకున్న సిలబస్కి సంబంధించినది అనమాట. అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తము ఎన్ని సెక్టార్లుగా సిలబస్ని డివైడ్ చేసుకున్నామంటే 6 సెక్టార్లుగా మనం సిలబస్ని డివైడ్ చేసుకున్నాం. ఆ 6 సెక్టార్లో ఉండే సో ఒక్కొక్క సిస్టమ్, నెంబర్ సిస్టమ్ కావచ్చు, క్షేత్రగణితం కావచ్చు, రేఖాగణితం కావచ్చు, సో బీజగణితం కావచ్చు, సంఖ్యాశాస్త్రం కావచ్చు, సో వీటన్నిటిని 6 సెక్టార్లుగా డివైడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే అంకగణితం, సో దాంట్లో ఉండే మొత్తం 6 టాపిక్లని, ఈ 6 టాపిక్లను వాటిలో ఉండే సబ్ టాపిక్స్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది 1 by 1. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్. ఇది ఈ యొక్క క్లాస్లో ఉందని ఏం లేదు. ఆ టాపిక్ వచ్చిందో ఆ టాపిక్ సంబంధించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడున్నాయో అక్కడ వరకు మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ తెలియచేయండి. సో డిఎస్సి అంటే చాలా ఈజీగా సో మన దగ్గర ఏమేమి మనం ఇవ్వబోతున్నాం, మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్లో ఏమేమి మనకి సో ఈ యొక్క డిఎస్సికి సంబంధించినవి ఉన్నాయంటే, డిఎస్సికి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్, అదేవిధంగా ఎగ్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథ్స్, సో మ్యాథ్స్ అనేది కూడా ఇవ్వబోతున్నాం. ఇది కూడా ఎస్జిటి వారికి ఉపయోగపడుతుంది. సో డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన బయాలజీ కూడా ఇవ్వబోతున్నాం. ఇది కూడా ఎస్జిటి వారికి సో మనకి మనకు ఉపయోగపడుతుంది. రైట్. సో మేము ఓన్లీ కంటెంట్ మాత్రమే సో మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెథడాలజీ మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. కేవలం మేము కంటెంట్ అనేది వివరణాత్మకంగా సింపుల్ ట్రిక్స్తో ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాం. సో రెగ్యులర్గా మీకు ఈ యొక్క యూట్యూబ్లో వస్తూ ఉంటాయి. మీరు ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ యొక్క మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సో అదేవిధంగా నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని సో ఎప్పుడు కూడా మీకు సో సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.